ఒకసారి ఆలోచించండి పిల్లలారా. మనం కొనుక్కున్న బండిలో పెట్రోల్ మాత్రమే పోతాం, కానీ దేవుడు తన సొంత చేతులతో చేసాడండి మనల్ని. ప్రకృతి అంటే మాటతో చేశాడు, కానీ మనుషుల్ని ఎలా చేశాడని మనం చదువుకున్నాం బైబిల్లోని. ఆదికాండంలో ఎలా ఉందంటే, తన హస్తాలతో చేసి నరుడు మట్టితోనే చేయబడ్డాడండి. ఎందుకంటే మట్టి మరలా మట్టికే వెళ్ళిపోవాలి, కానీ అందులో పవర్ని పంపించాడు దేవుడు. పవర్ పంపించిన తర్వాతే మనిషి జీవాత్మై లేచాడు. అంటే తన నాసికాంధ్రం అంటే ముక్కండి, నాసికాంధ్రంలో వాయువును ఊదగా అంటే ఆత్మని మనలోకి ప్రవేశపెట్టగా అంటే ఆదాంలోకి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ప్రజలు ఎంతమంది అంటే, ప్రపంచ జనాభా 800 కోట్లు. అంటే పుట్టిన వారైతేనే చనిపోయిన వారైతే అందరూ ప్రపంచ ప్రాణంతో ఉన్నవాళ్ళు 800 కోట్లు. ఈ ప్రపంచ జనాభా అందరూ కూడా ఆదాము ఒక్కడి నుంచి వచ్చారండి. ఎందుకంటే ఆ రోజే మొత్తం అంతా ఆదాంలోకి వచ్చారు. దేవుడు ఒక్కడినరుండే కదని చేశాడు. చేశాక ఒంటిగా ఉన్నాడు నరుడు. ఒంటిగా ఉండడం మంచిది కాదని మొట్టమొదట ఆపరేషన్ చేశాడండి దేవుడు ఆదాముకి. తెలుసా మీకు? మత్తు గాఢ నిద్రలోకి ఆదామును పంపించి, ఆ గాఢ నిద్రలో తన పక్కటి ఎముకని తీసి స్త్రీగా మార్చి నారి అంటే నాది అని చెప్పి వాళ్ళిద్దరిని జత చేశాడండి. అంటే ఒక అద్భుతమైన జీవితం ఇచ్చాడు వాళ్ళకి. అంటే అపురూపంగా చూసుకోవాలని ఏదైనా తోటలో అతను ఎంతో అపురూపంగా పెడితే ఆ రాడు మన ఆది తల్లి తప్పు చేసిందండి. ఆది తల్లి తప్పు చేయడానికి కారణం ఉంది. ఎందుకంటే మనం రాకముందు ఈ భూమి మీదకి సాతానుడు పరలోకంలో యుద్ధం జరిగి తోయబడ్డాడు ఈ భూమి మీదకి. అలా 1000 ఏళ్ళు ఈ భూమి మీద ఉన్నాడంటే చీకట్లో వాడు. 1000 ఏళ్ళు ఉన్నాడంటే మనం రాకతోటే వాడికి ఎలుగు వచ్చింది. అంటే 1000 ఏళ్ళలోనైనా మారతాడేమో పాతాలను వాడు ఉంచితే మారలేదన్నాడు. ఎప్పుడైతే ఈ భూమి మీదకి మనం వచ్చామో మన ఆది తల్లిని మోసం చేసి పండుని తినిపించాడంటే దేవుడు ఆయన తప్పు చేశాడండి? చేయలేదు. ఎందుకో చెప్పమంట, 1,00,000 పళ్ళు తినొద్దు, ఒక్క పండు తినంటే తప్పు చేసినట్టు అవుద్ది. కొన్ని వేల పళ్ళు తినమని ఒకే ఒక పండు తినొద్దు అని చెప్పండి. అది తప్పు అండి దేవుడు చేసింది? కాదు, తప్పు కాదండి, రైట్. ఎందుకంటే ప్రతి మనిషి చదువుతాడు. చదవాలంటే ఏముండాలి? బుక్ ఉండాలి. ఇప్పుడు మనం డిగ్రీలు చదువుతాం, బయటికి వెళ్ళి ఎన్ని డిగ్రీలైనా చదువుతాం, దానికి ఎన్నైనా పట్టించుకోం. చదువుతాం, చక్కగా నేర్చుకుని డిగ్రీలు వచ్చేద్దాం. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఇది నిజమేనా, చదవాలా దీన్ని అన్న సందేహంలో పడతాడు. ఎవరు పడిచారు ఇది సందేహం? దుష్టుడు. ఎందుకంటే మన బడిలోకి వెళ్ళి 5 ఏళ్ళు 6 ఏళ్ళు డిగ్రీలు చేసి సంపాదించుకొని బతకడానికి ఉద్యోగాలు తెచ్చుకుంటాం, కానీ ఆత్మని రక్షించే బుక్ని మాత్రం నిర్లక్ష్యత చేస్తున్నాం మనం. ఎందుకంటే దాని మీద ఏ డిగ్రీలు ఉండవు కనుక, ఎవరు పట్టించుకోరు కనుక అలాంటి బుక్ని నిర్లక్ష్యం చేస్తాం. అంటే ఆదాము కలుగు చేసిన తర్వాత, స్త్రీని కలుగు చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఏకం కాకమునుపు వాళ్ళిద్దరిని అన్యోన్యంగా చూసుకోవాలని దేవుడు ప్రతి దినము వారితో మాట్లాడుతూ వచ్చాడండి. కానీ ఎప్పుడైతే ఈ సాతాను సర్పరూపంలో వెళ్ళి ఈ పండు కంటే ఆ పండు ఇంకా మధురంగా ఉంటుంది, అది చేస్తే మీ దేవతల వల్లే ఉంటారని మోసం చేసింది ఆ రోజు. ఆ నాణ్యని మొదలైందని మనం అప్పుడైతే మనం కోసుకునే తినాలి. కానీ ఇప్పుడు అప్పుడైతే మనం ఏం చేయాలి? కోసుకుని తినడమే పళ్ళు. అంటే ఇప్పుడు ఏ డాక్టర్ అయినా మన అనారోగ్యం ఉంది ఏందనమాట చెప్పండి? సూడ్స్ అనమంటాడు, అవునా? కానీ ఆనాడు మనకు దేవుడు పెట్టింది ఏంటి? సూడ్సే మొదటగా పెట్టింది. మనం ఈ కోడి మాసం కానీ మేక మాసం ఇలాంటివి ఏం పెట్టలేదండి. సూడ్స్ కోసుకుని తినడమే మనం ఏంటంటే అన్నీ. కానీ ఎప్పుడైతే ఆది తల్లి తప్పు చేసిందో మరణం వచ్చిందండి మనకి. నిశ్చయంగా నువ్వు చచ్చెదవు అని చెప్పాడండి బైబిల్లో. అంటే వెంటనే చచ్చిపోతాడని కాదండి, మొత్తానికి మరణం వస్తుంది. అంటే దేవుణ్ణి ఆనుకుని దేవుణ్ణి నమ్మకంగా, దేవుళ్ళు నమ్మకంగా మనం బ్రతకగలిగితే ఆయుష్ పెరుగుతుందంటారా? పెరుగుతుందంటారా? చూద్దాం ఆ మాట ఎక్కడుందో చూద్దాం. ఆయుష్ పెరుగుతుందా మనకి? ఆ మాట ఎక్కడుందో బైబిల్లో ఒకసారి చూద్దాం. రాజులు 2వ గ్రంథం ఒకసారి చూడండి అమ్మ మాట. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుంచి చూడండి అమ్మ ఒకసారి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి చూడండి ఒకసారి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్తుడైన
యెషయా అతని యొద్దకు వచ్చి నువ్వు చనిపోతావు అని చెప్పాడండి. అదేంటి, ఒక మనిషి దగ్గరకు వచ్చి ఒక మనిషి నువ్వు చనిపోతావు, తొందరగా నీ ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పాడండి. అప్పుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి నువ్వు మరణిస్తావు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి, ఆలోచన చేయండి. పిల్లల మీరు అలా కిందకి ఆలోచించుకుంటూ చదవండి, మీరు చదువుకోండి, మీరు ఒకసారి ఆలోచించండి. అసలు ఆ భావము ఎందుకు చెబుతున్నాడు? ఆ రోగంతో ఉన్నది ఒక ప్రవర్తే అండి, చెప్పిన అతను ప్రవర్తే. అంటే దేవుడు ముందు తన నడక తడబడింది. అలా తడబడడం వల్ల అతనికి రోగం వచ్చిందనమాట. ఆ రోగం రావడం వలన అతను నువ్వు మరణం అయిపోతావని చెప్పడానికి ఎస్సీ గారు వెళ్ళారు ఆయన దగ్గరికి. దేవుడు పంపించాడండి. దేవుడు పంపించి వెళ్ళి అతను చనిపోతాడని వెళ్ళి చెప్పు, ముఖాముఖిగా చెప్పి అన్నాడు. అంటే దేవుణ్ణి నమ్మడం మానేశాడు. ఒక రాజు ఉన్నాడు, రాజు ఏంటి ఆ రాజ్యాన్ని వెళ్తున్న ఇసుకయ్యకి ఏమైంది, నీకు రోగం సంభవించింది, నువ్వు చనిపోతావు, వెళ్ళి నీ ఇల్లు చక్క పెట్టుకో, ఈ దీపం ఉండగా నీ ఇల్లు చక్క పెట్టుకో అని చెబుతున్నాడండి. చెప్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆ మాట చెప్పిన తర్వాత ఆయనకి ఏం అర్థం కావట్లేదండి. ఇది నేను చనిపోతానా, ఇంకో 2 రోజుల్లో చనిపోతానని చెప్పాడండి. చెప్పినప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచించండి. అక్కడి నుంచి చదవండి, కింద నుంచి. బ్రతుకోవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకో, యెహోవా సెలవిచ్చాడు, మాట ఇచ్చాడు. చెప్పగా అతడు తన ముఖము గోడ వైపు చూస్తున్నాడండి, అలా సీలింగ్ వైపు చూస్తున్నాడు, అలా ఇల్లంగా చూసుకుంటున్నాడు, పైకి చూసుకుని అయోమయం అయిపోయింది అతనికి. ఇదేంటి, నేను చచ్చిపోతానా, ఇదేంటి తండ్రి నేను ఏం చేశాడో అప్పుడు అర్థమైపోయిందండి ఆయనకి. అసలు నేను దేవుడి ముందు నా నడక ఎలాగున్నది, నా నడక ఎందుకు ఇలా మారిపోయింది అంటే ప్రవర్తన అండి. నడక అనగానే ఇంకొకరు అనుకోండి, ప్రవర్తన అంటే దేవుడు మర్చిపోయాడు, ప్రార్థన చేయడం మర్చిపోయాడు, వాకింగ్ చెప్పడం మర్చిపోయాడు, ఇవన్నీ మర్చిపోయి తన ఆలోచన ప్రకారంగా నడవడం వల్ల ఒక ప్రవర్తన వచ్చి చెప్పాడండి. ఆ రోజు చెప్పు, నువ్వు చచ్చిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకు అనగానే గోడల వెంపు తల ఎత్తి ఏం చేస్తాడంటే కన్నీళ్ళు విడిచిచ్చు. చూడండి, ఇప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి. బుద్ధి వచ్చి ఏం చేస్తున్నాడండి, చదవండి అమ్మ. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సహాసనము సమస్తమును నేను ఎట్లు జరిగింతునో ఇటమ్మా కృపతో జ్ఞాపకం చేసుకోమని. అంటే నేను ఎలా నడిచానో నీకు తెలుసు తండ్రి. అంటే ఈ మధ్యలో నేను ఎలా చేయడం వల్ల నాకు ఎలా వచ్చిందని ఎప్పుడైతే ఏమండి తన ఇంటిలోకి వచ్చి నువ్వు ఇంకొక 10 రోజుల్లో చనిపోతావని చెప్పిన ప్రవర్త ఇంకా కాంపౌండ్ వాళ్ళు దాటలేదంటండి. ఇతను చేసిన పాత వెంటనే ఏం జరిగిందో చదవమ్మ ఇంకా కింద. కృపతో జ్ఞాపకము చేసుకొనమని ఇచ్చికియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించండి. అప్పుడు వరకు యెహోవా గుర్తులేడు ఆయనకి. చూడండి, అంటే మన తండ్రి ఎంత మంచివాడండి. తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత ప్రవర్తన ద్వారా హెచ్చరిక వచ్చింది, నువ్వు చనిపోతావు, నీళ్ళు చక్క పెట్టుకో అన్నాడు. అనగానే ఏం జరిగింది, కన్నీళ్ళు పెట్టుకుని తన గోళ్ళని చూసుకుంటాడంటండి. ఏంటి ప్రభువా నేను తప్పు చేశానని అప్పుడు అర్థమైపోయింది ఆయనకి. అర్థమైపోయి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏం జరిగిందో చదవండి అమ్మ ఇంకా కింద. యెషయా నడిమి విశాలంలో నుండి ఇంట్లోంచి బయటికి అవతలకు వెళ్ళిపోమని యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇప్పుడు ఇంట్లోకి వచ్చాడండి. తనకి చెప్పేసాడండి, నువ్వు చనిపోతావు, నీళ్ళు చక్క పెట్టేసుకో అని చెప్పి కాంపౌండ్ వాల్ అంటే గేటు దాటకుండానే అప్పుడు మళ్ళీ తండ్రి వాక్యం అతనికి వచ్చిందంటండి. ఏమని వచ్చిందో చదవండి కింద. ఇలాగ సెలవిచ్చాను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు వెళ్ళి అతనితో ఇట్లను ఇలా చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిన
చూచాను. నీ ప్రార్థన నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు చూసాను. నువ్వు బాగుపడిపోతావు, మరలా నీకు స్వస్థత ఇచ్చాను నేను. నువ్వు చనిపోతావు, నీ దగ్గర వచ్చి ప్రవక్త చెప్పాడు కదా, నువ్వు మూడో రోజు మరలా నువ్వు నా మందిలో కనిపిస్తావు. చదవమ్మా. ఎక్కిపోవుదువు ఇంకా 14 సంవత్సరములు. చూసారండి, చాలా బాగా చదవమ్మా. 14 సంవత్సరములు నీకు ఆయుష్ ఇచ్చేదను. చూసారండి, ఏంటి గడియలో చనిపోతావు అని చెప్పాను ప్రవర్తతోనే. మరలా కాంపౌండ్ వాళ్ళు దాటకుండానే ఈయన ప్రార్థన ఎంత స్పీడ్గా ఉన్నాడు చూడండి దేవుడు. అంటే ప్రతి మానవుడు పైన ఆయన దృష్టి ఉంచుతాడు. ఎవరైతే ఏంటి మనకు రోగం ముదిరిపోయి ప్రార్థన చేయకూడదండి, ముందు నుంచి ప్రార్థన చేయాలి. ముదిరిపోయి ప్రార్థన చేస్తే దేవుడు ఇంకా ఆపలేమండి దేవుడు కోపాన్ని. తెలుసా మీకు? ఎంత కోపం ఉంటే అధిపతి అయిన హిజ్కియాని ఒక రాజుగా ఏలిన వాడు చిన్న పొరపాటు చేశాడు. చిన్న పొరపాటు చేయడం వల్ల నీ మరణం వచ్చేస్తుందని ఎవరు పంపించాడు? ఎస్ఐ ప్రవర్తన పంపించాడండి ఆయనకి హెచ్చరిక చేయడానికి. నువ్వు మరణం వచ్చింది, నీకు చనిపోతావు అనగానే అయమయమైపోయాడు ఆయన. అయితే మళ్ళా చనిపోతామని చెప్పినవాడు రేపు చనిపోతామని చెప్పేసి వెళ్ళిపోతున్నా కాంపౌండ్ వాళ్ళు దాటకుండా ఈ కన్నీళ్ళు విడిచిన మనస్సు చూడండి. ఆయన ఆ మనసు చూడండి ఎంత స్పీడ్గా యాక్సెప్ట్ చేశాడు దేవుడు. ఏడుతున్నాడు, తొందరగా వెళ్ళి మరలా ఆడు కన్నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ బాధలోకి వెళ్ళిపోకుండా ఎస్ఐ మళ్ళీ తిరిగి వెళ్ళి చెప్పు, ఆయుష్ పెంచుతాను చెప్పు. 14 సంవత్సరాలు నీకు ఆయుష్ పెంచాను, వెళ్ళి దేవుడు పని చేయి, వెళ్ళి నా ప్రజలకు వాక్యం చెప్పు. దేవుడు ఎంత మంచివాడండి. వాక్యం చెప్పడం కోసం నేను చెప్తాను తండ్రి అని నిలబడిన వాడి కోసం ఆయుష్ పెంచుతాడా? ఖచ్చితంగా పెంచుతాడండి. వాళ్ళు కోరుకుంటేనే వస్తుందండి మరణం. తెలుసా? ఏ మరణం అయితే కోరుకుంటారో ఆ మరణం ఇస్తాడండి దేవుడు. ప్రభా నేను వాక్యం చెబుతూ చనిపోవాలి తండ్రి అని కోరుకుంటే ఆ మరణం ఇస్తాడండి. కానీ దేవుడి కోసం బ్రతకకుండా, ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒక బండిలో పెట్రోల్ పోస్తేనే సక్రంగా ఉంటుందండి అది. కానీ పెట్రోల్ బదులు కిరసనాయిల్ పోసాం అనుకోండి, ఆ దేహం అంతా పడిపోతుంది కదా, ఆ బండి ఇంకెందుకు పనిచేయదండి. మరి ఈరోజు దేవుడిచ్చిన దేహాలు మరి మందుతోనూ మద్యంతోనూ నింపేస్తుంటే దేవుడు ఎంత బాధపడతాడండి తెలుసండి. చాలా బాధపడతాడు, దుఃఖపడతాడు. దేవుడు సంతోషంగా లేని పరలోకంలో తెలుసండి. ఆ ఆనందమైన లోకం మన కోసం కలిగించి ఆయన అందులో లేకుండా తన సింహాసనం దిగి వచ్చేసి మన దగ్గర ఉన్నాడంటండి. ఆయన తెలుసా? కుమారుడు ఇక్కడే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు, తండ్రి ఇక్కడ ఉన్నాడు. ఏంటి యేసుప్రభు గారు ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు అయిందండి. అంటే ఇప్పుడు 2025 సంవత్సరాలు అయిపోయింది ఆయన వచ్చి వెళ్ళిపోయి. ఆనాటి నుంచి పరిశుద్ధాత్మ మనతోనే తెలుసండి, ఆదరణకర్త మనతోనే ఉన్నాడు తెలుసండి. ఎంత బాధపడుతున్నాడో తెలుసండి ఆయన. ఎందుకంటే తన పిల్లలు ఇలా చెడిపోయి ఉన్నారు ఏంటని. అందుకే హఠాత్ మరణాలు వస్తాయి మనకు తెలుసండి. ఇంకో ఉండకూడదని చాలా రోజులు వెయిట్ చేస్తుందని దేవుడు. నా కుమార్తె నా కోసం పని చేస్తుందంటే అలా ఉండతాడంటండి. పని చెయ్యదు, ఇంకా దుష్టురాలుగా మారిపోయింది అంటే ఏదో రకంగా చంపేస్తాడంటే దేవుడు. తెలుసా మీకు? అలా ఉండకూడదు మనం. ఎందుకంటే దేవుడికి దగ్గర అవ్వాలి. ఈ లోకంలో ఏది మనకు శాశ్వత ఏంది కాదు. మన శరీరం మనది కాదండి, ఇది మనది కాదు ఇది. ఎందుకంటే మనకు మాట చెప్పాడు యేసుప్రభు గారు, ఇది నాది కాదంటే ఇది ఎలా కాదంటాడు ఏంటి అని అనుకుంటున్నారు మీరు. ఒకసారి యోహాను సువార్త 6:63 చూడండి అమ్మ ఒకసారి. ఇది మనదో మన కాదో తెలిసిపోద్ది ఇప్పుడు. యోహాను సువార్త 6:63 చూడండి అమ్మ. ఆత్మయే జీవింప చేయుచున్నది, నిన్ను బ్రతికిస్తుంది. శరీరము కేవలం నిష్ప్రయోజనము. చూడమ్మా, ఆత్మే జీవింప చేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. ఎందుకు నిష్ప్రయోజనం అంటాడు దేవుడు? ఏంటిది అసలు? ఆలోచించండి. అంటే లోన పవర్ ఉంది. ఆ బలువు చూస్తున్నాం కదా మనం, అది దేనివల్ల దానికి కళ వచ్చింది? లోన పవర్ వల్ల కళ వచ్చింది. ఒకరోజు ఆ పవర్ ఆగిపోద్దండి. అది ఆగిపోయినప్పుడు ఆ బలువు ఎందుకన్నా పనిచేస్తుందో మనకి? ఎందుకు పనికిరాదు. దాంట్లో అసలైన పవర్ ఉందండి, దేవుడు కలిగించిన పవర్. ఆ పవర్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ బలువు ఎందుకు పనిచేయం, మనం ఏం చేస్తాం? పెండమే పారేస్తుందండి. ఆ పవర్ ఉన్నంత వరకునే దానికి వాల్యూ. అంటే
ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు శరీరానికి విలువ. ఇది పోతే ఏమవుతుందండి? శవం. దాని పేరేంటి? శవం. మరి ఎంతవరకు చిన్నారో అనే ఈ దేహానికి ఉన్న పేరు దేనికి ఉంది? దేనికి ఉంది పేరు? పేరు దేనికి పెడతాం? శరీరానికి, ఆత్మక? ఆత్మకి. ఆలోచించండి. ఇప్పుడు ఓ శవాన్ని పడుకోబెట్టారండి. అక్కడికి వెళ్ళి మనం ఏమంటాం? ఎలా చనిపోయాడు అంటే ఇక్కడ ఉన్నది ఎవరు? మరి ఎలా చనిపోయాడు అని అంటున్నాం. మరి ఇక్కడ ఉన్నది ఎవరు? శరీరం. ఇది ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళిపోయింది. తెలుసా మీకు? అది అంటే మనము అనుకునే శరీరము మనది కాదు. మన పాత్ర ఏంటి? ఎంతవరకు మన పాత్ర? దేవుడు పనిచేసి వివాహం చేసుకుని మన పిల్లలను కన్నా తర్వాత ఆ పిల్లలను ప్రయోజనం చేసి దేవుళ్ళు నడిపించి మన పని పూర్తయిపోయాక వెళ్ళిపోవాలి. ఏమంటే ఎక్కడెక్కడ మనం ఎప్పుడెప్పుడు దేవుడి మాటలు చెప్పాలని బైబిల్లో రాయబడింది. ఒకసారి చూద్దామా? తీయమ్మా లిలీ, ఎంత వచ్చినది? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 6వ వచనం చూడండి అమ్మా. ఎప్పుడెప్పుడు బైబిల్ చదవాలని ఉందో మనకి? చూడమ్మా ఎంత అది, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6వ వచనమా? అదేనా? చెప్పు, చదవమ్మా. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి అందే గాని, భూమి యందు నేలందే గాని దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు, పూజింపకూడదు. మరొక వచ్చిన చూద్దాం అమ్మా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవా వాణ్ణి ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఇదే నీ కరెక్ట్ వచనం. చదవండి అమ్మా. నీవు నీ కుమారులకు, అంటే కుమారులు అనగానే ఏంటి? మగ పిల్లలు అనుకోకండి పిల్లలారా, అందరూను తెలుసండి. అందరూను మగ ఆడ లేదండి అందులో, తెలుసండి మీకు? చదువు తల్లి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడాలి. ఏమండి వాక్యం అసలు ఇప్పుడిప్పుడు చెప్పమంటున్నాడండి. దోవన నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, ఇంట కూర్చున్నప్పుడు, దోవన వెళ్ళినప్పుడు, ఒకవేళ పొరపాటు నీకు తెలివి వస్తే అప్పుడు కూడా వాక్యం మాట్లాడు. ఎందుకని? దుష్టుడు మనం ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెడితే అప్పుడు మనలోకి వచ్చేసి పక్క వ్యక్తితోటి ఎలాగా మనం ఆ ద్వేషం పెంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడండి వాడు. అందుకని వాక్యం అంత కఠినంగా చెప్పాడు చూడండి దేవుడు. మళ్ళీ చదవమ్మా మాట. నీ ఇంట కూర్చున్నప్పుడు, అది అక్కడి నుంచి చదవమ్మా. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. చూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. బైబిల్ తెలుసామా? ఆజ్ఞ, దేవుని మాట. ఏంటి ఇలా ఉంటే మనం ఎప్పుడు దేవుడి దగ్గరగానే ఉంటాం. తెలుసా పిల్లలారా? ఎప్పుడైతే మనం బైబిల్ పక్కన పెట్టి ఆదివారం ఒక్కరోజే తీసామనుకోమ్మా, సాతాను అనుసరులుగా తిరిగినట్టే మనం. ఏంటి హఠాట మరణాలు ఎందుకు వస్తాయి? దేవుడిని విడిచిపెట్టినందుకు. ఎప్పుడు దేవుడి దగ్గరగా ఉంటే ఈరోజు 100 ఏళ్ళు బతుకునే వాళ్ళు ఉన్నారండి, దేవుడి మాటలు చెబుతూ బ్రతుకునే వాళ్ళు. కానీ ఈరోజు ఎందుకు పిల్లలే చనిపోతున్నారు? పిల్లలే ఎందుకు మరణాలకు గురైపోతున్నారు? అంటే మన నడవడికి బాగోలేదండి. మన నడవడికి బాగోకే హఠాట మరణాలకు వెళ్ళిపోతున్నాం. తెలుసండి? ఈరోజు ఎవరైనా చనిపోగానే మానసికంగా మనం చాలా బాధపడతాం. కానీ
మరణించి తన నరకానికి దోసినందుకు దేవుడు ఎంత బాధపడుతుంటాడో ఆలోచించండి. నువ్వు ఒక్కసారి నరకానికి వెళ్ళాక తిరిగి రావడానికి లేదు తెలుసండి మీకు. ఒక్కసారి నరకానికి వెళ్ళాక తిరిగి మరలా విడుదల లేదండి. ఇంకా ఈ లోకంలో ఇక్కడ ఎలాగైతే 14 సంవత్సరాలు శిక్ష చేసి మానేస్తారో, కానీ అక్కడైతే శిక్ష మళ్ళీ మారడానికి లేదు. మన తరఫున వాదించే లాయర్ ఉండండి అక్కడ. లాయర్ ఎవరు చెప్పమంటారా? మన తరఫున వాదించేది దేవదూత అండి. దేవదూత ఏదో చెప్పమంటారా? ఈ ఇల్లే దేవదూత. తెలుసండి, మీ ఇల్లే మీకు దేవదూత. ఎందుకంటే దీనికి అర్థం కావడానికి ఒక మాట బైబిల్లో రాయబడి ఉంది. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుందన్నమాట. గోడల్లో రాళ్ళు మాట్లాడుతున్నాయండి తెలుసా. ఎందుకంటే వాడు నేరం చేసి వచ్చాడంటండి. నేరం చేసి వస్తే చూడమ్మ అక్కడే ఉందా, 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. హబక్కూకు గ్రంథము చూడండి అన్న మాట మీకు అర్థమవుతుంది. అసలు దీనికి మీకు ఆలోచనలోకి వస్తారు మీరు. ఎందుకంటే ఇంకేంటి ఇంత కఠినమైన మాట దేవుడు రాసి ఉంచాడా మన కోసం అని ఆలోచిస్తారు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో 3:11 ఉంటుంది అన్నమాట. అది 2వ వచనం 3వ వచనం గుర్తులేదు నాకు. 2:11 అనుకుంటా. 2:11 అనుకుంటా. కాదమ్మా 11. 2:11లో చదవండి. హబక్కూకు అమ్మ, హబక్కూకు 2:11 అమ్మ. గోడల్లోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, అంటే మొర్రనమ్మా, మొర్ర పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. అంటే వాదార్స్తున్నాయి ఏంటండి. అంటే గోడలో రాళ్ళు ఏం పెడుతున్నాయి? మొర్ర పెడుతున్నాయి. ఎందుకు మొర్ర పెడుతున్నాయి చెప్పంటారా పిల్లలారా? నేరం చేసి దేవుడి పిల్లల మీద కోపపడి నేరం ఇందాక ఇసుకే ఎలాగ వచ్చాడో అలాగా ఒక నేరస్తుడు ఇంటికి వచ్చి దేవుడి పిల్లల మీద కోపపడి వచ్చి ఇంట్లో పడుకున్నాడంటండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి పిల్లలారా. రాళ్ళు అనగానే ఇటుకలండి. ఇటుకలు ఎక్కడి నుంచి వచ్చి? మట్టిలో నుండి. మట్టిలోంచి వచ్చిన ఇటుకలు మనం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకుంటాం. అంటే అందుకు జీవం ఉందా అమ్మా? ముందు జీవం ఉంది. మట్టిలో ప్రతి వస్తువు జీవం కలిగిందే కదా. మనం ఇటుకలు కట్టుకున్నాం, ఇటుకలు వింటలేదు అనుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు ఇటుకలు స్లాబ్లు వదులుతున్నాయంట. బాగా ఆలోచించండి ఆ మాట. గోడలోని రాళ్ళు అంట మొర్ర పెడుతున్నాయి. అంటే ఎవరికి? దేవుడికి. ఎందుకని? ఆయన చంపేమని. ఇంట్లో పడుకుని హ్యాపీగా పడుకున్నాడు వీడు. ప్రవ్వా వీడు తినేసి తిరిగేసి ఊరి మీద అడ్డమైన మందులు తాగి వచ్చి హ్యాపీగా పడుకున్నాడు. ప్రభా ఈయన ఏం చేయమంటావు అని స్లాబ్ అడుగుతున్నారు, ఈ గోడలు అడుగుతున్నాయి ఏంటండి. ప్రభా దీనికి ఒకసారిలా పడిపోతాను ప్రభా, ఈయన చంపేస్తానంటుంది. అప్పుడు దానికి ప్రత్యుత్తరం అంటే వాదార్చిది ఎవరండి? పైన స్లాబ్. చదవండి ఆ మాట కింద. అందులోనే గోడలో రాళ్ళు మొలబెడుతున్నాయి, కింద ఏమన్నాయి? ప్రత్యుత్తరం ఇస్తున్నాయంటే రాళ్ళు ఏమండి? పైన టాపు దూలములు. చదవండి ఆ మాట. గోడల్లోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూరములు వాటికి వెయిట్ ఆగండి అంటుందండి. ఏమంటుందండి? ఆగండి, ఇంకా దేవుడి మాట సెలవా రాలేదు, ఇంకా కంగారు పడకండి. అంటే ఇప్పుడు మనం పడుకున్నప్పుడు మన దుష్కార్యాలన్నీ చేసి దేవుడి మాటలు వినకుండా, ఒకవేళ తప్పు చేసినా పర్లేదండి, తప్పు చేసి వచ్చి ప్రభువా నేను పాపిని, నా పాపం క్షమించంటే ఖచ్చితంగా ఎన్ని పాపాలను చేస్తేనంట దేవుడు క్షమించాడంటే. కానీ అడగాలి, క్షమాభిక్ష అడగాలి. అడగకుండా ధైర్యంగా నాకేం భయం లేని పడుకున్నామా, చుట్టూ దేవదూతలు ఉన్నాయి. మన చుట్టూ దేవదూతలు ఉన్నాయి. గమనించండి పిల్లలారా, పడుకునేటప్పుడు ఆ గోడకి జీవం ఉంది, ఆ స్లాబ్కి జీవం ఉంది. జీవం లేకుండా ఎలా నిలబడుతుందో చెప్పండి. ఈ భూమి ఒక బంతి ఆకారంలో ఉందండి. చదువుకున్నారు కదా పిల్లలు, మీరు సైన్స్ చదువుకున్నారు కదా. అంటే సూర్యుడిలో వేలాడు ఉంది, కింద ఏ ఆధారం లేదు దీనికి, విశ్వంలో వేలాడు ఉంది. అంటే తిరిగే వేగం మీకు తెలుసా పిల్లలు? తిరిగే వేగం నేర్చుకున్నారా? ఎంత వేగం భూమి తిరిగే వేగం? అట్లాస్లో మీరు చదువుకుని ఉంటారు కదా. చదువుకున్నారా? నేను అంతవరకు వెళ్ళలేదు, 1వ క్లాసే నేను. అందులో మరలా ఇంటి దగ్గర సోషల్ మాత్రమే మా అక్క చెప్పేది. అంటే మీ అత్త, మీరు అసలు పుట్టలేదప్పటికి. మా అన్నయ్యలు కూడా పెళ్ళి అవ్వలేదు, అప్పుడు నేర్చుకున్నాను నేను. అయితే ఆకర్షణ శక్తి అంటే భూమి మీద సూర్యమండలం వేలాడు తిరుగుతుందండి ఇది. అంటే గంటకి 1,00,000
11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని భూమి. తెలుసా మీకు? గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి ఈ భూమి. మరి ఇంత తిరుగుతున్న ఈ భూమి ఏంటి మనకు అదురులేదేంటి? అసలు ఎక్కడ కదలలేదేంటి? గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఈ భూమి. కానీ అదురు లేదు, ఎక్కడ అసలు సప్పుడు లేదు. కానీ దీని మీద ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్నో పర్వతాలు, మనం చూడలేని పర్వతాలు ఎన్నో ఉన్నాయండి. ప్రపంచ దేశాల్లో ఎన్నో పర్వతాలు ఉన్నాయి. 3 వంతులు నీరు, ఈ భూమి మీద 3 వంతులు నీరు. అంటే ఇన్ని నీళ్ళు, ఇన్ని పర్వతాలు, ఇన్ని అరణ్యాలు, ఇంతమంది ప్రజలు, ఇన్ని బిల్డింగులు మోస్తూ ఇంత వేగంతో తిరుగుతుందండి. అది ఎవరిని ఆనుకుని? సూర్యుని ఆనుకుని తిరుగుతుంది. అంటే ఒక ఆకర్షణ శక్తి, పాలపుంత నక్షత్రంలో ఉన్న సూర్యుని ఆనుకుని ఒక గ్రావిటీ అండి. ఇది గ్రావిటీ అంటే ఇంగ్లీష్లో మీకు బాగా అర్థమవుద్ది. అది చక్కగా విశ్వంలో తిరుగుతుందండి. ఇవన్నీ ఆయన పాదానికి పట్టలేదు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఆలోచించండి పిల్లలారా, మనం ఎవరి నుంచి వచ్చాం? దేవుళ్ళ నుంచి. అంటే మీరే నా రూపాలు, మీరే నా రూపాలు, మీరే నా రూపం అన్నాడు మనందరినీ. మరి ఒకవేళ మనుషులు మామూలుగానే పుట్టున్నారనుకోండి, ఒకంతసేపు అనుకుందాం దేవుళ్ళ నుంచి మనం పుట్టలేదు అని. ఒకవేళ మనిషి చాలా మంది ఉన్నారు బయట అలాగ అంటారు. ఒకవేళ అలా అన్నవాడు 800 కోట్ల మంది ప్రపంచ జనాభా ఏరుముద్ర ఒక్కటి ఎందుకు కాదు? ఒకటి అవుతుందండి? అస్సలు అవ్వదు. కమలలో పుట్టినోళ్ళు కూడా ఒకటి అవ్వదండి. అలాగే మన వాసన కూడా ఒకటి కాదు. తెలుసా పిల్లలారా మీకు? మన చెమటాసం కూడా ఒకటి కాదండి. అన్ని రకాలు. ఎందుకో చెప్పమంటారా? అలా ఎలా మనకు తెలుస్తుందని అనుకుంటే ఒక మాట చెప్తాను మీకు. ఏంటి, ఇక్కడ మన రోడ్డు మీద హత్య జరిగింది అనుకోండి, ఎవరో చంపేసిపోయారు ఒక వ్యక్తిని. చంపేసిపోతే వాళ్ళు వస్తారు, అన్నీ సెట్ చేస్తారు, ఏమీ అవ్వదు. అప్పుడు దేన్ని తీసుకొస్తారు? కుక్కని తీసుకొస్తారు. అంటే మనిషి వాళ్ళు అవ్వలేదు, కుక్కని తీసుకొచ్చి ఏం పసిగట్టింటారు? అది ఏం పసిగడుతుంది? వాసన. ఏంటి, ఎవడో చంపేశాడు, కుక్కని ఆ ఇంటికి తీసుకొస్తే ఆయన చంపినోడు ఎవడో తెలియదు. అప్పుడు నువ్వు నీ ఇంటికి తీసుకొచ్చింది అనుకో, మనం అనవసరంగా ఏమవుతాం? బుక్ అయిపోతాం, మనల్ని అరెస్ట్ చేస్తారు. కానీ దేవుడు ఎంత గొప్పగా చూడండి. ఒక నోరు లేని జీవికి ఇచ్చాడు ఆ తెలివితేటలో, కానీ నోరున్న మనిషికి ఎందుకు ఇవ్వలేదు? ఎక్కువ ఇచ్చాడు. కానీ ఆలోచించడండి దేవుడిని మనిషి ఆలోచించాడు. ఆలోచించకుండా చూసుకుందనే దేవుడు గొడవ. రేపు చచ్చిపోతాం కనుక తిండి తాగి ఎంజాయ్ చేద్దాం అంటున్నాడు. అది కాదండి, రేపు చనిపోతారేమోనని తన ప్రజల కోసం ఇసుకైన ప్రవర్తనే తప్పు చేశాడని, ఆ తప్పు సరిదిద్దుకోవడం కోసం హెచ్చరిక చేశాడండి. సరి చేసుకున్నాడు, తప్పు సరి చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఏం ఆజ్ఞ ఇచ్చింది? ఇంకా కాంపౌండ్ వాళ్ళు మోసేగా ఎస్ఐగా దాటలేదు. తిరిగి మరలా కబురు వచ్చింది, నువ్వేం భయపడకు, నీకు దేవుడి నుంచి మరలా కబురు వచ్చింది, నీ పాపములన్నీ తీయబడ్డాయి, నీ పాత్ర ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది, నీకు మళ్ళీ 14 సంవత్సరాల ఆయుష్ పెరిగింది అన్నాడు. అంటే 14 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడంటే ఆయన ఎంతకాలం కావాలనుకుంటే అంతకాలం భూమి మీద ఉండించుకుంటాడు, తీసుకెళ్ళి స్వర్గంలో పడిచేస్తాడు. ఏంటి, పొరపాటున మనం చనిపోయిన తర్వాత కన్ను మూసి తెరిచినప్పుడు దేవదూత మన ముందు ఉందనుకోండి, మనం బతికినట్లే. అసలు మన ముందు దేవదూత లేదనుకోండి, ఆ పాతంలో ధనవంతుల పరిస్థితి మనకు కూడా వచ్చేస్తాయి. అలా రాకూడదు మనం. ఎందుకంటే ఈ దేహం దేవుడిచ్చిందండి. ఎందుకంటే నేను ఒక నిజం చెప్తాను, నన్ను మా అమ్మ చేయలేదు, మా నాన్న చేయలేదు, అలాగే మిమ్మల్ని కూడా మీ అమ్మ చేయలేదు, మీ నాన్న చేయలేదు. ఒకవేళ అడుగు చూడండి చేశారేమో చూద్దాం. అడుగు చూడండి. నేను అలా అడిగాను మా నాన్న. బైబిల్ చదివిన తర్వాత ఆలోచించిన తర్వాత నేను అనుకున్నాను, జయశాలి గారు సుందర గారు వాక్యం చెప్పిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎన్ని 9 సంవత్సరాలు వెళ్ళానండి అక్కడికి. నాకు అశ్రమ కూడా రాలేదు అక్కడ. నిజం చెప్తున్నాను, ఇప్పుడు అశ్రమ కూడా రాలేదు. ఎందుకంటే పనులన్నీ చేసి మాకు దేవుడు అంటే ఇష్టం, కానీ బైబిల్ నాకు చదవాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఎప్పుడు చూసినా ఒకే పాతబలి, ఒకే పాతబలి, ఒకే పాతబలి. ఎప్పుడు 136 కీర్తన, 136 కీర్తన. ఎందుకు ఎంచోపు 136? ఎంతసేపు అంటే మోషే గారు 430 సంవత్సరాలు బానిసత్వంలో ప్రజల్ని తీసుకొచ్చాడు. అయిపోయింది, రిలీజ్ అయిపోయిన మనిషి కోసం మళ్ళీ స్టేషన్ కోసం మనకు పని ఏమని చెప్పండి? రిలీజ్ అయిపోయారు. రిలీజ్ అయిపోయి మోషే గారు పని అయిపోయింది. కొన్ని 100 సంవత్సరాలు అయింది. ఆ మోషే గారే శివరపుత్రిక అపొస్తలుల కార్యాల్లో నేను కష్టపడి పని చేసిన ఇల్లంతటిలో నమ్మకస్తులు అన్నాడు. ఇవన్నీ ఉండిపోయి కదండి. మనం ఏం చెప్పాలి? మనం ఒక వ్యక్తిని దేవుడి వైపు ఎలా మళ్ళించాలి? క్రీస్తు అదే కదా నేర్పించాడు. ఒక వ్యక్తిని పాతాళానికి పోకుండా పరలోకానికి ఎలా నడిపించాలి? అంత వేగం మనిషి మారతాడండి? అస్సలు మారడు. కానీ ఎలా నడిపించాలి? ప్రేమతో. బైబిల్ అంతా ఒక్క మాటతో ముడిపడి ఉందండి. ఏంటి ఆ మాట?
నేర్చుకున్న పిల్లలు మీరు ఆ మాట, నిన్ను వలే నీకు పొరుగువారిని ప్రేమించాలి. ఇందులో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటే ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడు? ఆ మాట చదువుకున్నారు మీరు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. బైబిల్లో ఉంది పిల్లలారా మాట. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. మనం ఇక్కడి నుంచి ఈ మాటలు నేర్చుకున్న మనం రేపటి నుంచి మన శత్రువుడే ప్రేమించమన్నాడండి. ఎవరి మీద విరోధం పెంచుకోకండి. ఏ పని మీద వెళ్తే మొదట ఇంటిలో ప్రార్థన చేసుకోండి. ఎక్కడికన్నా మనం వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఆ కార్యక్రమం జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. ప్రార్థన చేసుకుని వెళ్ళాలి అమ్మా, అలా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకుని రాసుకుంటారని ఆశిస్తూ, అలాగే ముగింపు ప్రార్థన చేయమ్మా. లావణ్య చేయమ్మా, మౌత్ తీసుకో, ఏది చేయాలి అక్కడ చేయండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించినట్లయితే. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామంకి వందనములయ్యా. దేవా, ప్రతి ఒక్కరిని దీవించు తండ్రి. నాయన ప్రభువ, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని దీవించు దేవా. ఎందు నిమిత్తంగా అయితే తండ్రి బాబాయ్ ప్రార్థన పెట్టుచున్నాడో తండ్రి, ఆ ఆశను తీర్చు దేవా. తండ్రి నాయన, తండ్రి అనడానికి కూడా తగని వాళ్ళమయ్యా ప్రభువ. నీ జ్ఞానాన్ని మాకు దయచేదేవా. బాబాయ్ చెప్పుచున్న మాటలన్నీ మా హృదయంలో బలపరచుటకు సహాయం దయచేదేవా. నీ ఆత్మను కుమ్మరించుదేవా ప్రభువ. నా ఎందే కానీ తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి నీ యొక్క మాటను అంగీకరించుటకు సహాయం దయచేదేవా. ప్రతి ఆత్మని నీ మీద కుమ్మరించుటకు సహాయం దయచేదేవా తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన, నీ హృదయమును ఆలకించిన వారు తండ్రి నాయన, వాళ్ళ హృదయంలో నీ వాక్యాన్ని బలపరచుటకు వాళ్ళకి సహాయం దయచేదేవా ప్రభువ తండ్రి నాయన. యేసయ్యా, యేసయ్యా, నీకే వందనములయ్యా తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని దీవించు దేవా తండ్రి నాయన. నీ యొక్క మార్గంలో నడుచుటకు వాళ్ళకి సహాయం దయచే దేవా తండ్రి నాయన. నీ సన్నిధి రావుటకు వాళ్ళకి సహాయం దయచేదేవా. మంచి హృదయాన్ని దయచే, నీ ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించుటకు సహాయం దయచేదేవా తండ్రి నాయన. తండ్రి, నీ మాటలు వినిచున్న ప్రతి ఒక్కరిని దీవించు దేవా తండ్రి నాయన. నీ మాటలు వాళ్ళ హృదయంలో అంగీకరించుటకు సహాయం దయచే దేవా తండ్రి నాయన. వాళ్ళ హృదయాన్ని మార్చండి దేవా ప్రభువా. నీకే వందనములే. చెడు మార్గాన్ని నడుచుకున్న వాళ్ళని తండ్రి, నీ త్రోవలో నడుచుటకు వాళ్ళకి సహాయం దయచే దేవా తండ్రి ప్రభువా. తండ్రి నాయన, బాబాయిని బట్టి నీకు వందనములయ్యా. ఇందు నిమిత్తంగా అయితే తండ్రి నాయన ఈ ప్రార్థన ఏర్పరచుకున్నాడో దేవా, ప్రార్థన తండ్రి నాయన నీ ఆత్మను కుమ్మరించి తండ్రి నాయన. ఇంకా తండ్రి నాయన ప్రభువా, అందరూ వచ్చుటకు సహాయం దయచేయండి దేవా. ఈ మాటలు వినిచుటకు సహాయం దయచేయండి దేవా తండ్రి నాయన. మాకంటూ ప్రార్థన రాదు దేవా. నీ ప్రార్థన నేర్చుటకు మాకు మంచి హృదయాన్ని దయచే తండ్రి, మంచి జ్ఞానాన్ని దయచే తండ్రి. నీ ఆత్మను మా మీద కుమ్మరించి తండ్రి నాయన. బాబాయ్ చెప్పుచున్న మాటల్లో తండ్రి నాయన నీ ఆత్మను కుమ్మరించి దేవా తండ్రి నాయన. బాబాయ్ మాట్లాడుచుండగా తండ్రి నాయన, బాబాయ్ మాటల్లో నీ మాటలు మాట్లాడించుటకు సహాయం దయచే దేవా తండ్రి నాయన ప్రభువా. యేసయ్యా, నీకే వందనములే. ఇంకా రాను బిడ్డలు ఎవరైనా ఉంటే తండ్రి నాయన, నీ ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించి తండ్రి నీ దగ్గరకు వచ్చుటకు సహాయం దయచే తండ్రి నాయన. ఎవరు చెడు మార్గంలో నడుచుటకు తండ్రి నాయన సహాయం దయచే దేవా తండ్రి నాయన ప్రభువా. నీకే వందనములే తండ్రి. నా ప్రార్థన వినిచున్న వారందరికీ ప్రతిఫలము దయచే దేవా తండ్రి. నీకే వందనములయ్యా ప్రభువా. యేసయ్యా తండ్రి నాయన, అందరినీ దీవించి దేవా తండ్రి నాయన. ఎవరు తండ్రి నాయన చెడు మార్గంలో నడుచుటకు సహాయం దయచే దేవా. ఎవరు చెడు మార్గంకి వెళ్లకుండా తండ్రి నాయన నీ యొక్క సన్నిధికి వచ్చుటకు సహాయం దయచే తండ్రి. మంచి హృదయాల్ని దయచే తండ్రి, మంచి ఆరోగ్యాన్ని దయచేతండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ దీవించండి, బలపరచుటకు సహాయం దయచేతండి. మంచం మీద ఉన్న వాళ్ళని దీవించు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని దీవించు దేవా తండ్రి నాయన. నీకే వందనములై. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ బలపరచు దేవా. నీ ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించి స్వస్థతగా ఉంచుటకు సహాయం దయచే దేవా తండ్రి నాయన. అలాగే తండ్రి, తాగుబోతుల్లో ఉన్న వారందరినీ దీవించు తండ్రి. వాళ్ళని హృదయంలో నీ అడుగుజాడుల్లో నడుచుటకు వాళ్ళకి సహాయం దయచే దేవా తండ్రి నాయన. ఆ తాగు నుంచి తప్పించుటకు సహాయం దయచే తండ్రి నాయన. వాళ్ళకి మంచి హృదయాన్ని దయచే తండ్రి, మంచి జ్ఞానాన్ని దయచే దేవా తండ్రి నాయన. ఈ అడుగు జాడల్లో నడుచుటకు వాళ్ళకి జ్ఞానాన్ని దయచే ప్రభువా. యేసయ్యా నీకే వందనములయ్యా తండ్రి నాయన.
అలాగే తండ్రి నాయన బాబాయ్ వాళ్ళ కుటుంబాన్ని దీవించు దేవా తండ్రి నాయన. ఈ ప్రార్థన అంతట్లోని నువ్వే తోడుగా ఉండి మొదటి నుంచి చివరి వరకు తండ్రి నీ ఆత్మను కుమ్మరించి దేవా తండ్రి నాయన. నా ప్రార్థనలో ఏమన్నా తప్పులుంటే క్షమించి మన్నించమని తండ్రి రాబోయే యేసు నీ బంగారమైన పుణ్య పాదాలను బట్టి బ్రతమాలి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వచ్చే వారం మీరు ఎవరైనా వాక్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే నేర్చుకుని రండి, చెప్తిరిగండి వచ్చే వారం. ఏమా మామూలుగా ఒక వచ్చిన చదివే కాకుండా వివరించేలాగా నేర్చుకోండి. చెప్పే అవకాశం మీకు ఎప్పుడూ ఉంటుంది. నేర్చుకోండి. మీరు వాక్యం నేర్చుకుంటే చెప్తూ ఒక వారం మీరే చెప్తారు కానీ ఏమా చెల్లి సరే ఆంజీ శర్మ కట్టలేదు.